యాదగిరి గుట్టలో దర్శనం అయిపోగానే అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వర్ణగిరికి వచ్చాము. యాదగిరి నుంచి భువనగిరి రూట్ లో వెళ్లే ఏ బస్సులో అయినా మనం ఎక్కి భువనగిరిలో దిగితే అక్కడి నుంచి మనకు డైరెక్ట్ బస్సెస్ అలాగే షేర్ ఆటోస్ కూడా ఉంటాయి. ఇందులో అయితే పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటో మీకు మాత్రమే రావాలి అంటే 100 తీసుకుంటారు. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే దగ్గరే చాలా పెద్దగా శ్రీవారి పాదాలు ఉంటాయి. అక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడే మనకు ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు చాలా పెద్ద గంట కూడా ఉంది. ఇవి రెండు మేము వెళ్ళిన టైంలో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంది. ఇక్కడికి మేము వచ్చే టైంకి ఆఫ్టర్నూన్ అయింది. గుడి క్లోజ్ చేసే టైం అయిందని 300 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 ఫీట్ హైట్ ఉంటుంది. అంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే కూడా పెద్దది. దేవుణ్ణి అంత హైట్ లో చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటారు. వెంకటేశ్వర స్వామిని ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సిన టెంపుల్ ఇది. తర్వాత మేము ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయిన కోనేరులో ఉన్న పద్మనాభ స్వామి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు డే టైమ్ లో కంటే కూడా నైట్ టైమ్ లో చాలా బాగుంటుంది.